హలో నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఎక్కడున్నానో అర్థమైపోయింది కదా. ఎస్, ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఉన్నాను. ప్రస్తుతం నేనున్నాను కుకట్పల్లి బ్రాంచ్లో. గతంలో మనం చూసాము ముకుందా జ్యువెలర్స్ బోల్డ్ అన్ని వెరైటీస్ నగల్ని చూసాము. అద్భుతమైనటువంటి డిజైన్లు అతి తక్కువ ధరలోనే, ఎట్ ద సేమ్ టైం తక్కువ వెయిట్లోనే యూనిక్ కలెక్షన్ని చూసాము. ముకుందా జ్యువెలర్స్ ఆఫర్ చేస్తున్నటువంటి స్కీమ్స్ ఏంటి, దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ముకుందా జ్యువెలర్స్లో ఒక మేకింగ్ ఛార్జెస్ గురించి కావచ్చు, తరుగు, మజూరీ, ఇలాంటి వాటన్నిటి గురించి గత ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకున్నాం కదా. సో ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే ఏంటి, అందులో ఉన్నటువంటి ఆఫర్స్ ఏంటి, ఎట్ ద సేమ్ టైం మన దగ్గర పాత బంగారం ఉంది, దాన్ని ఎలా మార్చుకోవాలి, లేదు ఒక లంసమ్ అమౌంట్ మన దగ్గర లేదు, భవిష్యత్తులో శుభకార్యాలు ఉన్నాయి, మంచి ముహూర్తాలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, గృహప్రవేశాలు ఉన్నాయి, పండగలు ఉన్నాయి, వాటన్నిటికీ అప్పటి ధర ఎలా ఉంటుందో, అన్ప్రెడిక్టబుల్ కదా బంగారం ధర, ఫ్లక్చుయేషన్స్ అనేవి కూడా ఉంటాయి. కాబట్టి భవిష్యత్తును ఊహించుకొని ఇప్పుడు మనం ఎలాంటి స్కీమ్స్లో జాయిన్ అవ్వచ్చు, ముకుందా జ్యువెలర్స్ ఆఫర్ చేస్తున్నటువంటి స్కీమ్స్ ఏంటి, ముందే మనం చెప్పుకున్నట్టుగా కస్టమర్ ఫ్రెండ్లీగా ధరలు ఉంటాయి. కాబట్టి స్కీమ్స్ కూడా అలాగే ఉన్నాయా, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనం ఉన్నటువంటి కుకట్పల్లి బ్రాంచ్లో నిఖితా రెడ్డి గారు ఉన్నారు, తనతోనే మాట్లాడదాం. అన్నిటి గురించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం. సో ఇప్పుడు మనతో పాటుగా ఉన్నారు నిఖితా రెడ్డి గారు. ముకుందా జ్యువెలర్స్లో ఉన్నటువంటి ఆఫర్స్తో పాటుగా స్కీమ్స్ ఎలా ఉన్నాయి, మిడిల్ క్లాస్లో ఒక బల్క్లో కొనాలి, పెళ్ళి శుభకార్యం ఉంది అనుకున్నప్పుడు స్కీమ్స్ ఎలా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. హలో అండి నిఖితా గారు, ఎలా ఉన్నారు మీరు? సో ఇప్పుడు మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి అనుగుణంగా ఉండేటువంటి జ్యువెలరీ ఉంది, లేకుంటే వాళ్ళకి తగ్గ అందుబాటు ధరలో అవైలబుల్గా ఉంది గోల్డ్ అని అనుకున్నప్పుడు స్కీమ్స్ అనేవి కూడా అవసరం ఉంటుంది. ఒకేసారి వాళ్ళు 7-8 లక్షలు పెట్టుకునాలి, ఒక పెళ్ళి ఉంది అనుకున్నప్పుడు సడన్గా అప్పుడు బంగారం ధర ఎలా పెరిగిపోతుందో తెలియదు. సో మీరు ఆఫర్స్ చేసేటువంటి స్కీమ్స్ ఎలా ఉన్నాయి? సో మన దగ్గర సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి. సో మంత్లీ ఇప్పుడు జాబ్ చేస్తున్న అమ్మాయిలు కానివ్వండి, వాళ్ళ పెళ్లి కోసము, ఆర్ ఎల్స్ యూనో హస్బెండ్ సేవింగ్ ఫర్ వైఫ్స్ జ్యువెలరీ కోసం కానివ్వండి, లేడీస్ ఇప్పుడు ఎవ్రీ మంత్కి మీరు కొంచెం కొంచెం అలా ఇన్వెస్ట్ చేయడానికి మన దగ్గర బ్యూటిఫుల్ 2 స్కీమ్స్ ఉన్నాయి. ఓకే. సో ఇది ఏం లేదు, మనకి ఏంటంటే 11 months స్కీమ్ అనమాట. మీరు 11 months పేమెంట్ చేయాల్సి వస్తుంది. మినిమల్ అమౌంట్ 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. నాట్ లైక్ ఇంత కట్టాలి పక్కా 10,000 అట్లేం లేదు. బట్ అట్లీస్ట్ మీరు 5,000 కడితే ఏంటంటే లాస్ట్ వరకు కొంచెం ఇప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా, కొంచెం కొంచెం వెయిట్ చూడొచ్చు మనం. సో మన దగ్గర స్కీమ్స్ వచ్చేసి 2 స్కీమ్స్ ఉన్నాయండి, మంత్లీ పేమెంట్ స్కీమ్స్ అనమాట. సో ఫస్ట్ స్కీమ్ వచ్చేసి మనీ అక్యుములేషన్ స్కీమ్. అంటే మనం ఎవ్రీ మంత్ ఎంత కడితే, ఫర్ సపోజ్ 10,000 అనుకుందాము, 10,000 కడుతున్నాం ప్రతి మంత్. సో మీరు ఆ నెలకి ఏ రోజైనా, ఫర్ సపోజ్ January 1st నుంచి 30th వరకు మీరు ఏ రోజైనా మీరు స్కీమ్ పేమెంట్ చేయొచ్చు. పర్టికులర్ గా ఈ రోజు ఈ డేట్ కట్టాలి, ఎనీ డే ఆఫ్ దట్ మంత్, బట్ యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ ఇన్స్టాల్మెంట్ మంత్. ప్రతి మంత్ లో అది లాస్ట్ 30th 31st నైట్ అయినా సరే కానీ పేమెంట్ అయిపోవాలి, అంతే. సో 10,000 కడుతున్నారు, మనం 11 months కడితే 1,10,000 మనకి అక్యుములేట్ అవుతుంది. బట్ మేము ఏం చేస్తామంటే 12th month కి మేము యాడ్ చేస్తాం, మీరు కట్టనవసరం లేదు. ఓకే. సో మీరు కట్టింది 1,10,000 కానీ మీకు కంప్లీట్ 1 month 100% బోనస్ వస్తుంది. అంటే మీ దగ్గర అమౌంట్ అక్యుములేట్ అయింది 1,20,000 అమౌంట్ అక్యుములేట్ అవుతుంది 12 నెలలకి కలిపి. కానీ మీరు కట్టేది మటుకు 11 నెలలకి. సో ఎవ్రీ మంత్ వచ్చేసి ఒక బెనిఫిట్ వచ్చేసి మనకి 1
మంత్ కంప్లీట్ 100% బోనస్ ఇస్తాము. Okay. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీది ఇప్పుడు అక్యుములేటెడ్ 1,20,000 మీరు అక్యుములేట్ చేశారు మా దగ్గర. ఆ 1,20,000 కి మీరు తీసుకుంటున్న రోజు ఏ రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ మట్టుకు గోల్డ్ మనకి 0 వేస్టేజ్ అమౌంట్ తో పాటు 1,20,000 వర్త్ గోల్డ్ తీసుకోవచ్చు. ఆ గోల్డ్ పలానా ఎన్ని గ్రామ్స్ గోల్డ్ అయితే మన దగ్గరకు వస్తుందో 1,20,000 కి దానికి 0 వేస్టేజ్ ఉంటుంది. ఓన్లీ మీరు కట్టాల్సింది స్టోన్స్ అమౌంట్ అండ్ జిఎస్టీ అమౌంట్ అంతే. ఇవి రెండు ఎక్స్ట్రా అమౌంట్ కట్టేసుకుంటే మీరు ఐటమ్ తీసుకోవచ్చు. సో గోల్డ్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది, ఎందుకంటే ఎస్ గోల్డ్ అమౌంట్ ఫిక్స్ అవుతుంది, గోల్డ్ ఫిక్స్ అవ్వదు. మీరు ఫర్ సపోజ్ January 1st 2025 లో మీరు స్కీమ్ స్టార్ట్ చేశారు, మీరు మంత్ 2026 లో తీసుకోవచ్చు, మెచ్యూర్ అవుతుంది. Jan 2026 లో ఏ రేట్ ఏదైతే ఉందో ఆ రేట్కే మీరు తీసుకోవచ్చు అన్నమాట. సో అమౌంట్ అక్యుములేట్ అవుతుంది ఇందులో. ఇది కూడా 11 months 12 months ఉంటుంది. 12th మంత్ మేము 12th మంత్ మేము కలిపాక మీరు తీసుకోవచ్చు. 11 months కడితే సరిపోతుంది. సో కొందరు అనుకోవచ్చు మరి మేము తీసుకున్న 1 year కి రేట్ పెరిగిపోతుంది కదా, మేము ఎలా ఇప్పుడు నుంచి కడుతూ ఉండి ఆ రోజు రేటుకి తీసుకోవాలి, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ప్రెడిక్టబుల్ గా ఉన్నాయి కాబట్టి. సో లేదు మేము ఈ రేట్ ఫ్లక్చుయేషన్స్ నుంచి తప్పించుకోవాలి, మేము మాకు ప్రతి మంత్ రేట్ ఫిక్స్ అవ్వాలి అంటే ఇంకొక స్కీమ్ ఉందండి, అది ప్లాన్ 2. సో ఆ స్కీమ్ 2 ఏంటంటే మీరు ఎవ్రీ మంత్ 10,000 కడితే ఫర్ సపోజ్ మీరు Jan 10th రోజు ఇవాళని అనుకుందాం, ఇవాళ మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టారు, ఇవాళ రేట్ బట్టి 7390 రేట్ బట్టి 10,000 కి ఎంత వెయిట్ వస్తుందో అంత వెయిట్ మీకు వెయిట్ అక్యుములేట్ అయిపోతుంది. సో ఎవ్రీ మంత్ ఆ రోజు ఎంత గోల్డ్ రేట్ ఉందో అంత రేట్ కి అక్యుములేట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 7390 నుంచి అది ఇంకా పెరిగితే 75 76 అయితే మాకు ఇంకా గోల్డ్ తక్కువ వస్తుంది కదా అని ఒక ఫీల్ ఉంటుంది. కానీ మీరు ఏ రోజు కడుతున్నారో ఆ రోజు రేట్ అక్యుములేట్ అయిపోతుంది. సో ఇది వెయిట్ అక్యుములేషన్ స్కీమ్. ఫస్ట్ స్కీమ్ ఏంటంటే అమౌంట్ అక్యుములేషన్, సెకండ్ది వెయిట్ అక్యుములేషన్. దీనికి మనకి బెనిఫిట్ రాదు మ్యామ్. మీరు 11 months కడితే 11 months కి ఎంత వెయిట్ అక్యుములేట్ అయిందో అంతే మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ కాకపోతే మీరు రేట్ ఫ్లక్చుయేషన్స్ నుంచి తప్పించుకోవచ్చు. బట్ దీంట్లో కూడా మీకు 0% వేస్టేజ్ ఉంటుంది. యాజ్ యూ నో ముకుందాల మేకింగ్ ఛార్జెస్ ఉండవు కాబట్టి వేస్టేజ్ ఏదైతే ఛార్జ్ చేస్తామో దానికి కూడా 0 ఉంటుంది. సో ఫర్ సపోజ్ మొత్తం అన్నీ అయిపోయి 12 గ్రాములు అక్యుములేట్ అయింది మన అకౌంట్లో అనుకుంటే ఆ 12 గ్రాములకి ఎలాంటి మజూరీ, ఎలాంటి తరుగు, ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఓన్లీ జిఎస్టీ పడుతుంది, ఓన్లీ స్టోన్ కాస్ట్ పడుతుంది, మీరు తీసేసుకోవచ్చు. సో 2 స్కీమ్స్లలో మీకు వేస్టేజ్ 0. ఒకటి రేట్ ఫ్లక్చుయేషన్స్ వద్దు, మాకు వెయిట్ ఎప్పుడప్పుడు రేట్ బట్టి వెళ్ళిపోవాలి అంటే మనం ప్లాన్ 2 వెళ్ళిపోవచ్చు. లేదండి మాకు 1 month బెనిఫిట్ కావాలి, ఒక 1 month మీరు కల్పించండి బోనస్ అంటే ప్లాన్ 1 వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళకి అవైలబుల్ గా వాళ్ళు ఏం తీసుకోవాలి అనే దాన్ని బట్టి ఒక ప్లాన్ 1 అండ్ ప్లాన్ 2 అనేది ఉంది. ప్లాన్ 1 ఏంటంటే ఎవ్రీ మంత్ మనం ఒక ఫిక్స్డ్ అమౌంట్ మన 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 5,000 10,000 వాళ్ళ ఇష్టం, 15,000 ఎంతైనా పర్లేదు. 11 నెలలు కస్టమర్ కడితే 12 నెలలు మీరే యాడ్ చేసేసి 12 నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అప్పటికి 1 year కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆ అమౌంట్ కి ఎంత గోల్డ్ వస్తే అంత గోల్డ్ తీసుకోవచ్చు. ఇది ప్లాన్ 1. ప్లాన్ 2 అనేది ఆ రోజు ఉన్నటువంటి రేటుని బట్టి ఫిక్స్ చేస్తాను. అంతే మీరు ఏ రోజు ప్రతి మంత్ ఏ రోజు కడుతున్నారో ఆ రోజు రేటు బట్టి అంత వెయిట్ మీ అకౌంట్ లో మీ ఖాతాలో పడిపోతుంది. సో ఏదైనా మ్యామ్ మేమేం ఫోర్స్ చేయమో ఇది అని, ఎందుకంటే రేటు పెరిగిపోతుంది మీరు ఇదే మీ ఆప్షన్, అది మీ ఇష్టం. మీకు ఫస్ట్ ప్లాన్ వెళ్ళాలి అంటే ఫస్ట్ ప్లాన్ వెళ్ళొచ్చు, సెకండ్ ప్లాన్ వెళ్ళాలంటే సెకండ్ ప్లాన్ వెళ్ళొచ్చు. రెండిటికి ఇంచుమించు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే బెనిఫిట్ మనకి 0 వేస్టేజ్ దే చూసుకోవాలి. ఇక్కడ 1 month బెనిఫిట్ అయితే అక్కడ రేట్లు మనం తప్పించుకుంటాం. సో సేమే ఉంటుంది మా అబ్జర్వేషన్, మా అనాలిసిస్ బట్టి అయితే. సో మీరు ఎలాంటి తరుగు మజూరీలు మేము కట్టాలని ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, ప్రతి నెల కొంచెం కొంచెం పోగేసుకోవాలన్న వాళ్ళు డెఫినెట్లీ మంత్లీ స్కీమ్స్ కి వెళ్ళొచ్చు. సో 2 ప్లాన్ 1 అనేది ప్లాన్ 2 అనేవి కూడా 2 బెనిఫిట్ గా ఉన్నాయి కస్టమర్. 2 బెనిఫిట్ మీరు మెయిన్ గా చూడాల్సింది VA 0 ఉంటుంది 2 ప్లాన్స్ లో. సో ఎనీథింగ్ మీ బట్టి హౌఎవర్ మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బట్టి విచ్ ఎవర్ ప్లాన్ ఇస్ ఫీజిబుల్ టు యూ అండ్ హౌ మచ్ ఎవర్ అమౌంట్, ఎంత అమౌంట్ ఫీజిబుల్ ఉంటే అంత మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్, యాజ్ ఎ కస్టమర్ గా ఇప్పుడు మనం ఉన్నటువంటి కుకట్పల్లి దాంట్లో నేను చేశాను. సో ప్రతిసారి నేను కుకట్పల్లికి వచ్చి యాడ్ చేయాలా, లేకుంటే నేను ఏ బ్రాంచ్ లో అయినా వెళ్ళి చేయొచ్చు? లేదు, మీ స్కీమ్ కార్డు ఉంటే మీరు ఏ బ్రాంచ్ లో అయినా కట్టుకోవచ్చు.
కుక్కట్పల్లిలో మీరు స్కీమ్ స్టార్ట్ చేశారు. సరే, స్కీమ్ అంతా ఇక్కడే కట్టారు. మీకు సోమాజిగూడ కానివ్వండి, కొత్తపేట కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, ఏ బ్రాంచ్ హన్మకొండ కానివ్వండి, ఏ బ్రాంచ్ ఆఫ్ ముకుందాలో మీకు పలానా పీస్ నచ్చితే డెఫినెట్లీ యూ కెన్ క్లెయిమ్ దేర్. సో ఎనీ ముకుందా సేమ్. కొన్నిట్లో కొన్ని కార్పొరేట్ స్టోర్స్ లో ఏంటంటే ఎక్కడ స్టార్ట్ చేస్తే అక్కడే క్లోజ్ చేసుకోవాలి స్కీమ్ అంటారు. బట్ వీ హ్యావ్ దట్ ఫీజిబిలిటీ ఆప్షన్ వేర్ యూ కెన్ విజిట్ ఎనీ ఆఫ్ అవర్ బ్రాంచ్ అండ్ క్లెయిమ్ యువర్ స్కీమ్. సో నథింగ్ టు వరీ. మీరు అమౌంట్ కూడా కట్టాలి అన్నా మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళైనా కట్టొచ్చండి. మనది ఆన్లైన్ హాట్లైన్ నంబర్ ఉంటుంది. మీరు దానికి కాల్ చేస్తే విచ్ ఎవర్ బ్రాంచ్ యూ వాంట్ దే విల్ కనెక్ట్ టు యూ, అండ్ విచ్ ఎవర్ ఆ బ్రాంచ్ కనెక్ట్ చేసినాక స్కీమ్స్ అని చెప్తే కూడా మనకు ఆన్లైన్లో కూడా చేయొచ్చు. ఓన్లీ కండిషన్ ఈస్ ఆ 12 నెలలు అనేది ఒక కండిషన్, అంతే, అంతకు మించి ఇంకే కండిషన్ లేదు, అంతే. సో ఈ స్కీమ్స్ చాలా బాగా, అంటే మేము నోటీస్ చేసింది ఏంటంటే కేపీహెచ్పి బ్రాంచ్లో కానివ్వండి, సిటీలలో, రూరల్ ఖమ్మంలో కూడా ఏంటంటే బాగా ఇప్పుడు మంత్లీ ఒక 15,000 అలా చేస్తే తర్వాత మళ్ళీ ఇంకొక వాళ్ళకి ఎక్స్ట్రా కొంచెం ఏదైనా పడితే ఇంకొంచెం యాడ్ చేసుకుంటారు. బట్ ద థింగ్ ఇస్, మీరు ఇప్పుడు రేట్ మనం మెల్లమెల్ల మనం ఇంట్లో దాచుకునే బదులు మీరు ఇక్కడ చేస్తే ఈధర్ మీరు రేట్ని లాక్ చేసుకోవచ్చు అండ్ తరుగు కూడా 0 వస్తుంది అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో మీరు అట్లా కూడా చాలా బెనిఫిట్గా చూడొచ్చు. సో ఎవ్రీ ఇయర్ కొంత బంగారాన్ని మనం కొనుక్కున్న ఫీల్ ఉంటుంది, ఒకేసారి బర్డెన్ పడిపోకుండా కూడా. సో ఫంక్షన్ ఉంది, లేదు ఎక్కడైనా కొంచెం ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకు ఒక బంగారము అనేది వస్తుంది, మనం ఎవ్రీ మంత్ దాన్ని వేస్ట్ చేయలేదు అనే ఫీల్ కూడా. అండ్ గోల్డ్ ఇస్ అన్ ఎంటిటీ వేర్ ఆల్వేస్ గోల్డ్ ఇస్ అ ప్రిషియస్ మెటల్ మ్యామ్. గోల్డ్ ఇస్ సిల్వర్, ఎప్పుడు దాని రేట్ పెరుగుతుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద ట్రెండ్, ఎంత పర్సంటేజ్ హైక్ అవుతుంది, ఎంత పర్సంటేజ్ అప్రిషియేషన్ అవుతుంది అంటే చెప్పలేం, కానీ డెఫినెట్లీ బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే తగ్గుతుంది అని అయితే లేదు. సో ఎవరైనా బంగారం కొంటే అయితే పెరుగుతుంది. దట్స్ లైక్ బ్లైండ్ ఫ్యాక్ట్. మనం పెద్ద అనాలిసిస్ చేయాల్సిన అవసరం, ఇప్పుడు రియల్ ప్రాపర్టీ మీద కానివ్వండి, వేరే ఇన్వెస్ట్మెంట్స్ మీద మనకి కొంచెం నాలెడ్జ్ ఉండాలి. బట్ గోల్డ్ ఇస్ ద ఓన్లీ ఎంటిటీ వేర్ మనం బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయొచ్చు, బికాస్ దట్ ఈస్ ఫార్ సే గివెన్ రేట్ పెరుగుతుంది. సో ఇది ముకుందా జ్యువెలర్స్ కి సంబంధించి ప్లాన్ 1 అండ్ ప్లాన్ 2 కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. కస్టమర్లు మెల్లిమెల్లిగా ఎవ్రీ మంత్ కొంత డబ్బుని ఇక్కడ జమ చేసినట్టయితే 11 మంత్స్ తర్వాత 12th మంత్ది ముకుందా జ్యువెలర్సే ఆ అమౌంట్ యాడ్ చేస్తుంది. మనకు కావలసినటువంటి బంగారాన్ని ఎక్కడైనా తీసుకునేటువంటి ఫెసిలిటీ ముకుందా జ్యువెలర్స్ కల్పిస్తోంది. సో కస్టమర్లకి ప్లాన్ 1 నచ్చిందా, ప్లాన్ 2 నచ్చిందా, ఎలా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఇవన్నీ వివరాల కోసం ముకుందా జ్యువెలర్స్ హాట్లైన్ నెంబర్ని సంప్రదించవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్లో ప్లాన్ 1, ప్లాన్ 2కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇవి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఎవరిని సంప్రదించాలి? మీ పక్కనే ఉన్నటువంటి ముకుందా జ్యువెలర్స్ షోరూమ్ని సంప్రదించవచ్చు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా మీకు కావాల్సినటువంటి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఉంది. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఒకేసారి బల్క్లో మేము కొనలేము, ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవాలి, బంగారం ప్రతిసారి ధర పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనకి నచ్చినటువంటి ఆభరణం ఏదైనా పెళ్ళి కానీ లేకుంటే శుభముహూర్తాలు ఉన్నాయి, ఒక మంచి పండగలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఇలాంటి ఆఫర్స్ చాలా కలిసి వస్తాయి. మంచి బెనిఫిట్ కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇంకొక మంచి ఆఫర్, మంచి స్కీమ్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. డోంట్ మిస్. సో మనం ముకుందా జ్యువెలర్స్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఆఫర్లు అండ్ స్కీమ్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇంతకుముందు మనం చూసాము ప్లాన్ 1 అండ్ ప్లాన్ 2కి సంబంధించి ఎవ్రీ మంత్ మనం కొంచెం డబ్బు కనుక జమ చేస్తే 11 నెలల పాటు చేస్తే 12వ నెల వాళ్ళే మీ అమౌంట్ని యాడ్ చేస్తారు, ఆ మంత్ అమౌంట్ని యాడ్ చేస్తారు. ఆ తర్వాత 1 ఇయర్ తర్వాత మన గోల్డ్ని మనకి ఇస్తారు. ఇలాంటి స్కీమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది డబ్బుకు సంబంధించింది అయితే ఓల్డ్
గోల్డ్ మన దగ్గర ఉంది, దాన్ని ఎలా మార్చుకోవాలి, దాన్ని డిపాజిట్ చేసుకుంటే ఉన్నటువంటి స్కీమ్స్ ఏంటి, వాటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు నిఖిత గారు. నిఖిత గారు, ఓల్డ్ గోల్డ్ స్కీమ్, ఎంత ఓల్డ్ గోల్డ్ అయినా వన్నే తరగదు. గోల్డ్ ప్రతిసారి అలాగే ఉంటుంది ఏళ్ళు గడిచినప్పటికీ. కాకపోతే దాని డిజైన్స్ మాత్రం మారిపోతూ ఉంటాయి. వాటిని మార్చుకోవాలి, సరికొత్త బంగారు నగ చేయించుకోవాలి అంటే స్కీమ్స్ ఏమున్నాయి మీ దగ్గర? సో మన దగ్గర సేవింగ్ స్కీమ్తో పాటు డిపాజిట్ స్కీమ్ ఉందండి. ఇది 6 month స్కీమే. సో ఈ డిపాజిట్ స్కీమ్లో మీరు మీ పాత బంగారం, దట్ ఈస్ ఓల్డ్ గోల్డ్, పాత బంగారాన్ని అయినా డిపాజిట్ చేయొచ్చు, లేదు అంటే అమౌంట్ అయినా చేయొచ్చు, మీ ఇష్టం. సో ఫర్ సపోజ్ మనం పాత బంగారం అనుకుందాం. సో మీ దగ్గర వాడింది పాతది గోల్డ్ ఆర్నమెంట్ ఉంది. ఫర్ సపోజ్ అది కొంచెం బీట్స్ స్టోన్స్తో కలిపి ఒక 65 grams వరకు ఆర్నమెంట్ ఉంది. సో మీరు అది తీసుకొచ్చారు, ఇవాళ ఎక్స్చేంజ్ చేస్తే మీరు మళ్ళీ కొత్తది తీసుకున్నప్పుడు కొత్త దాని మీద మీకు అఫ్ కోర్స్ గోల్డ్ టు గోల్డ్ ఎక్స్చేంజ్ ఉంటుంది, కానీ కొత్త దాని మీద మీకు వేస్టేజ్ పడుతుంది, తర్వాత స్టోన్ కాస్ట్ పడుతుంది, జిఎస్టీ పడుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్, ఓల్డ్ గోల్డ్ అనేది కేవలం ముకుందాలో కొన్నటువంటి గోల్డే కావాలా, ఏదైనా పర్లేదు? లేదు, ఏదైనా పర్లేదండి. సో దానికి ముకుందాలోనే కొనాలి అని ఏమీ లేదు. మీరు ఎక్కడైనా గోల్డ్ ఆర్నమెంట్ తీసుకొస్తే ఏమీ అవ్వదు. సో తీసుకొచ్చినప్పుడు మనం ఏంటి, లేదండి మాకు వేస్టేజ్ వద్దు, ఇప్పుడు వేస్టేజ్ ఛార్జెస్ అంటే ఆల్రెడీ మన దగ్గర మేకింగ్ అంటే మజూరీ లేదు, తరుగు కూడా వద్దు మాకు, ఎందుకు ఛార్జ్, బట్ మాకు టైం ఉంది, ఈవెంట్కి 6 months టైం ఉంది, ఇప్పుడు తొందర ఏం లేదు అనుకుంటే డెఫినెట్లీ మీరు ఆ పాత బంగారం మా దగ్గర డిపాజిట్ చేయొచ్చు. సో ఒక 65 grams బీట్స్ స్టోన్స్ అంతా కలిపి మీరు తీసుకొస్తే ఫస్ట్ మేము దాన్ని ప్యూరిటీ చెక్ చేస్తాం. ప్రొవైడెడ్ ఇట్ ఇస్ 22 carat 22 carat ఉంటే మన దగ్గర ప్యూరిటీ టెస్టింగ్ మెషిన్ లో 22 carat ఉంది, ఓకే, ప్యూరిటీ అంటే 916 22 carat అంటే ఓకే. తర్వాత బీట్స్ స్టోన్స్ ఏమైనా ఉంటే అంతా డిస్కార్డ్ చేసేస్తాం. చేసేసి మెల్ట్ చేసి ఎగ్జాక్ట్ గా వెయిట్ ఎంత ఉంది అంటే బంగారం, మేలిం బంగారం వెయిట్ ఎంత ఉందో చూస్తాం. సో మనం 65 grams ఆర్నమెంట్ అనుకుందాం, చాలా బీట్స్ ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి, అన్నీ తీసేస్తే నేను జస్ట్ సుమారుగా చెప్తున్నా, ఒక 6 తులాలు అంటే 60 grams గోల్డ్ వచ్చింది మనకి. సో 60 grams ఇవాళ అంటే January 16th 2025 అంటే విచ్ ఎవర్ డేట్ మీరు వెళ్ళిన రోజు గోల్డ్ రేట్ ఆ 60 grams లాక్ చేసేస్తాం. సో మీకు రేట్ పెరిగినా తగ్గినా ఏం లేదు, బంగారం లాక్ అయిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది. సో ఒక బాండ్ ఇస్తాము 60 grams. మీరు ఆఫ్టర్ 6 months అంటే ఇప్పుడు ఇవాళ January 16th ఇస్తే ఎగ్జాక్ట్లీ 6 months తర్వాత June 16 తర్వాత ఎప్పుడైనా మీరు తీసుకోవచ్చు. సో జూన్లో మీరు తీసుకున్నప్పుడు ఆ 60 grams మీకు 60 grams ఆర్నమెంట్ మీరు తీసేసుకోవచ్చు. అది తరుగు ఉండదు, మజూరీ ఉండదు, ఎలాంటి ఛార్జెస్ ఉండవు. స్టోన్స్ బీట్స్ దానికి ఏమైనా ఉంటే దాని ఛార్జ్ పడుతుంది, జిఎస్టీ పడుతుంది. సో యూ కెన్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు 60 grams అనుకుంటే మనం 60 grams మన దగ్గర 12%, ఒక మంచి నెక్లెస్, హారం, నక్షి ఏది తీసుకున్నా 12% ఉంటుంది, తక్కువ కూడా ఉంటుంది. నేను ఒకవేళ ఒక నెక్లెస్, మంచి స్టోన్స్ ఉన్న నెక్లెస్ తీసుకున్నారు అంటే దానికి 12% పడుతుంది. అంటే 60కి 12% పడితే మనకి ఇంచుమించు 7 grams 200 ml మనకి తరుగు ఉంటుంది. అది మీరు బెనిఫిట్ పొందొచ్చు. 6 months తర్వాత తీసుకుంటే 7 grams 200 ml అంటే ఎంత లేదన్నా ఇవాళ రేట్ బట్టి 53,200 రూపాయలు మీకు బెనిఫిట్ వస్తుంది. సో యూ కెన్ టేక్ 60 grams ఆర్నమెంట్ విత్ జీరో మేకింగ్ అండ్ జీరో వేస్టేజ్ విచ్ ఇస్ వెరీ బెనిఫిషియల్. సో మీకు ఓన్లీ స్టోన్స్ బీట్స్ ఏం ఎక్స్ట్రా అంటే మీరు ఎక్స్చేంజ్ చేస్తే మనకి చాలా ఛార్జెస్ పడుతుంది, పోతుంది, అది అంత అపోహ. మా దగ్గర తీసుకోలేదు కాబట్టి అందులో ఏం కలిపారో తెలియదు. ఎగ్జాక్ట్లీ. సో అన్ని మీ ముందే ట్రాన్స్పరెంట్ గా అన్ని తీసేస్తాము, ట్రాన్స్పరెంట్ గా ప్యూరిటీ చెక్ చేస్తాము. 916 వచ్చిందంటే ఎగ్జాక్ట్లీ ఎంత వెయిట్ ఉందో, మనది కూడా 916 కాబట్టి అంత వెయిట్ మీరు తీసేసుకోవచ్చు విత్ జీరో వేస్టేజ్ అండ్ జీరో మేకింగ్. సో మీకు ఎలాంటి ఛార్జెస్ పడవు. ఇప్పుడే 60 grams కి ఇంచుమించు మీకు 53,200 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ 6 months. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 6 months. అది ఒకసారి గోల్డ్ కనుక మీ దగ్గర ఓల్డ్ గోల్డ్ తీసుకొచ్చి పెడితే 6 నెలల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎవ్రీథింగ్ అనుకోవచ్చు, ఏంటండి మాకు గ్యారంటీ గోల్డ్ ఇచ్చేసరికి. డెఫినెట్లీ ముకుంద పేరు మీద మనకి బాండ్ కూడా ఇస్తాం మేము విత్ సైన్డ్ అండ్ స్టాంప్డ్. పకడ్బందీగా ఇన్ని గ్రామ్స్ అని వెయిట్ మెన్షన్ చేస్తాము, ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో కూడా చేస్తాము. పలానా ఏ బ్రాంచ్లో ఇచ్చామో అదే బ్రాంచ్కి వెళ్ళాలని కూడా లేదండి. యూ కెన్ గో టు ఎనీ బ్రాంచ్ ఆఫ్ ముకుంద, ఎనీవేర్ యూ కెన్ క్లెయిమ్ ఇట్, నథింగ్ టు వరీ. ఓన్లీ యూ హ్యావ్ టు డూ ఇస్ వెయిట్ ఫర్ 6 months.
ఆల్రెడీ 6 months ముందు స్టార్ట్ చేసి కూడా 7 months అవ్వింది ఈ స్కీమ్. చాలా మంది ఆల్రెడీ దీన్ని యూజ్ బెనిఫిట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. డెఫినెట్లీ 6 months అయిపోయిన వాళ్ళు చాలా మంది క్లెయిమ్ చేసుకుంటున్నారు. సో ఎవరైతే పాత బంగారం ఉంది ఎక్స్చేంజ్ చేసుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళు డెఫినెట్లీ మీరు ఈ స్కీమ్ ని వాడుకోవచ్చు. సో ఇది కాకుండా క్యాష్ డిపాజిట్ స్కీమ్ అనేది కూడా ఉన్నట్టు. ఎస్ మ్యామ్. ఓల్డ్ ఇప్పుడు మనకి ఏదోటి చేసాం, సమ్ అమౌంట్ వచ్చింది, ఫర్ సపోజ్ ఒక ఇన్సూరెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మనకి చిట్టియో ఒక 3 lakhs అమౌంట్ వచ్చింది మనకి అనుకుందాం. సో 3 lakhs క్యాష్ తీసుకోవద్దు మనం, నాట్ ఫోర్ దట్ 1,99,000. సో మీరు 2 lakhs వరకు క్యాష్ పే చేసుకోవచ్చు. ఇంకో 1 lakh అకౌంట్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, ఎనీ అదర్ మీన్స్ ఆఫ్ పేమెంట్ యూ కెన్ డూ. సో 3 లక్షలు మేము ఇవాళ గోల్డ్ తీసేసుకుంటాం కానీ ఇప్పుడే ఆర్నమెంట్ వద్దు అనుకున్నప్పుడు మీరు గోల్డ్ తీసుకున్నా మళ్ళీ మీకు ఇప్పుడు జిఎస్టీ పడుతుంది, మళ్ళీ అప్పుడు పడుతుంది, మళ్ళీ ఇప్పుడు లేదు మళ్ళీ ఇప్పుడు తీసుకున్నా మీరు మళ్ళీ అప్పుడు తీసుకున్నప్పుడు మళ్ళీ వేస్టేజ్ పడుతుంది. సో ఇవన్నీ వద్దు అన్నా మన దగ్గర ఎలా అయితే మీరు పాత బంగారం ఇస్తున్నారో అలానే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక 3 lakhs అమౌంట్ మీరు డిపాజిట్ చేశారు మన దగ్గర. 3 lakhs అమౌంట్ కి ఇవాళ రేట్ బట్టి అంటే 7,390 రూపాయలు ఉందండి, 22 క్యారెట్ 916 బంగారం. సో ఇవాళ రేట్ బట్టి 3 లక్షలు ఒకవేళ మీరు ఇస్తే మనకి 40 గ్రాముల 595 మిల్లీలు మీ ఖాతాలో పడిపోతుంది. 6 months తర్వాత రేట్ పెరగొచ్చు తగ్గొచ్చు, ఫ్లక్చువేషన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ పెరుగుతుంది. సో మీరు ఆ పెరిగిన రేట్ ఉండదు, ఇవాళ రేటే ఫిక్స్ అయిపోతుంది. 7,390 రూపాయలకి 3 లక్షల అమౌంట్ ఎంత వస్తుంది? 40 గ్రాముల 595 మిల్లీలు అంటే ఇంచుమించు 4 తులాస్ వస్తుందండి. 4 తులాస్ గోల్డ్ అనేది అయితే మీకు ఫిక్స్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ మీరు ఆఫ్టర్ 6 months విత్ జీరో వేస్టేజ్ అండ్ జీరో మేకింగ్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి క్యాష్ డిపాజిట్ స్కీమ్ ఉంది, 3 లక్షలు పెట్టొచ్చు అనుకున్నప్పుడు దాంట్లో ఎలా ఉంటుంది? ఒకవేళ బీడ్స్ ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఏదైనా మ్యామ్ మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ 40 grams లో బీడ్స్ స్టోన్స్ ఎప్పుడైనా ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది. లేదు మీరు 40 grams అమౌంట్లో 40 grams తీసుకోవట్లేదు, 35 grams తీసుకున్నామంటే ఈ అమౌంట్ కూడా క్యాలిక్యులేట్ చేసి మీకు బీచ్ స్టోన్స్ లో కూడా తగ్గించేస్తాం. సో ఏదైనా మీరు 40 grams కి జీరో వేస్టేజ్ తీసుకోవచ్చు. స్టోన్స్ బీచ్ దానికి ఏమైనా యాడెడ్ ఉంటే అది ఎక్స్ట్రా అమౌంట్ మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఓల్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అనేది ఉంది, లేకుంటే క్యాష్ డిపాజిట్ స్కీమ్ అనేది ఉంది. నేను కూకట్పల్లి బ్రాంచ్ లో స్టార్ట్ చేశాను. ఆ 6 months తర్వాత నేను ఇక్కడికి రావాలా? ఎక్కడి నుంచి? లేదు, మీరు ఏ బ్రాంచ్ ఆఫ్ ముకుందాకైనా మీరు వెళ్ళొచ్చు. కుకట్పల్లిలోనే తీసుకుంటే కుకట్పల్లిలోనే క్లెయిమ్ చేసుకోవాలని లేదండి. సోమాజిగూడకి వెళ్ళొచ్చు, కొత్తపేటకి వెళ్ళొచ్చు, ఖమ్మంకి వెళ్ళొచ్చు, హనంకొండకి వెళ్ళొచ్చు. అండ్ వీఆర్ ఓపెనింగ్ సూన్ ఇన్ సుచిత్ర కూడా వెళ్ళొచ్చు. ఓకే. సో అక్కడ సుచిత్ర అనేది కొత్తగా వచ్చింది, 6 నెలల స్కీమ్ ఇంకెక్కడో కదా మీరు చేసింది, ఇక్కడ అలా ఉండదు. లేదండి, ఇట్స్ ఆల్ అండర్ వన్ అథారిటీ. మీకు అలాంటిది ఏమీ ఉండదు. మీరు ఎక్కడ స్కీమ్ అయినా ఎక్కడైనా క్లోజ్ చేయొచ్చు, ఎక్కడ ఐటమ్ ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఎక్కడ ఓల్డ్ గోల్డ్ స్కీమ్ ఎక్కడైనా తీసుకోవచ్చు. సో నథింగ్ టు వరీ, ఆల్ బ్రాంచెస్ ఆర్ సేమ్. మీరు ఇదే బ్రాంచ్కి వెళ్ళాలని ఎలాంటి రూల్ లేదు. బంగారం ధర అనేది అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది, ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఇప్పుడున్నటువంటి ధర 6 నెలల తర్వాత ఉండకపోవచ్చు, ఒక్కోసారి తరగొచ్చు, ఒక్కోసారి పెరగొచ్చు. ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉన్నప్పుడు మన దగ్గర పాత గోల్డ్ ఉంది, లేకపోతే మన దగ్గర లంసమ్ అమౌంట్ ఉంది, దాన్ని కనుక తీసుకెళ్లి ముకుందా జ్యువెలర్స్లో పెడితే 6 నెలల తర్వాత మనకు కావలసినటువంటి ఐటమ్ని తీసుకోవచ్చు. ఎందుకంటే బంగారం ధర పెరుగుతూ ఉంటుంది, అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అయినప్పటికీ వన్నే తగ్గదు, విలువ కూడా తగ్గదు. కాబట్టి ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీల కోసం ఉపయోగపడేటువంటి బంగారం లాంటి స్కీమ్, ఓల్డ్ గోల్డ్ స్కీమ్ అండ్ క్యాష్ డిపాజిట్ స్కీమ్. ఒకవేళ కస్టమర్లకి లేకుంటే ఇంట్లో కూర్చున్నటువంటి ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళకి ఎవరికైనా ఈ స్కీమ్ పట్ల ఆసక్తి ఉన్నట్లయితే, మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లో వెతకండి ముకుందా జ్యువెలర్స్కి సంబంధించి, ఆర్ఎల్స్ మీ దగ్గరలో ఉన్నటువంటి ముకుందా జ్యువెలర్స్ షోరూమ్కి వెళ్ళండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ స్కీమ్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్. హలో అండి, మన ముకుందా జ్యువెలర్స్లో ఓల్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్
6 months స్కీమ్ ఉందండి, దాని గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. సో మీరు ఒక మీ పాత బంగారం ఏదైనా వస్తువు మన దగ్గర మీరు తీసుకొస్తే, ఫర్ సపోజ్ మీరు ఒక 6 తులాల పాతది ఏదైనా ఆర్నమెంట్, అది నెక్లెస్ కానివ్వండి, హారం కానివ్వండి, చైన్ కానివ్వండి, ఏదైనా మీరు మా దగ్గరికి తీసుకొస్తే మీరు అది ప్యూరిటీ ఫస్ట్ మేము చెక్ చేస్తామండి. అది ఒకవేళ 916 ప్యూరిటీ వచ్చినప్పుడు ఈ 60 grams ఏదైతే ఉందో అది మీ ఖాతాలో జమ అయిపోతుంది. ఇవాళ రేట్ అంటే మీరు ఇవాళ డేట్ ప్రకారం January 16th నాడున వచ్చారనుకోండి, ఇవాళ రేట్ ప్రకారం 7,390 రూపాయలు ఉందండి. సో ఈ రేట్ ఫిక్స్ అయిపోతుంది, ఈ వెయిట్ ఫిక్స్ అయిపోతుంది. అంటే మీకు ఒక బాండ్ ఇచ్చేస్తాము January 16th నాడున 60 grams మీ బంగారం మా దగ్గర మీరు జమ చేసినట్టు. అప్పుడు ఏంటంటే ఆఫ్టర్ 6 months అంటే జూన్ 16th తర్వాత ఆఫ్టర్ 6 months మీరు ఎప్పుడైనా ఈ 60 grams బంగారంని విత్ జీరో వేస్టేజ్ అంటే తరుగు అండ్ జీరో మేకింగ్ అంటే మజూరీ ఛార్జెస్ లేకుండా మీరు తీసుకోవచ్చు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 6 months వెయిట్ చేస్తే జీరో వేస్టేజ్ అండ్ జీరో మేకింగ్ ఛార్జెస్తో 60 gramsది ఏదైనా ఆర్నమెంట్ మీరు తీసుకోవచ్చండి. ఈ 60 gramsకి ఏదైనా ఎక్స్ట్రా స్టోన్స్ అమౌంట్ పడితే తప్ప, స్టోన్స్ బీట్స్ అమౌంట్ అండ్ GST ఎక్స్ట్రా పడుతుంది అంతే తప్ప మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో మీరు అనుకోవచ్చు మరి మేము 6 months పెడితే మాకేంటండి బెనిఫిట్ అంటే, ఈ జీరో వేస్టేజ్ మీకు బెనిఫిట్ అండి. ఒకవేళ ఇవాళ రేట్ బట్టి మన దగ్గర ఒక నెక్లెస్ తీసుకుంటే 12% వేస్టేజ్ వేస్తాం. అంటే ఇంచుమించు 67 గ్రామ్ అంటే 7 గ్రాముల 200 మిల్లీలు మీకు ఇవాళ రేట్ పడుతుంది. అంటే ఇంచుమించు మీకు బెనిఫిట్ ₹53,200 బెనిఫిట్ వస్తుందండి. 6 months మీరు వెయిట్ చేస్తే విత్ జీరో వేస్టేజ్ ఏ ఆర్నమెంట్ అయినా తీసుకోవచ్చు. సో ఇలా ఒక స్కీమ్ ఉంది. లేదండి మా దగ్గర పాత బంగారం లేదు, అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ మీ దగ్గర డిపాజిట్ చేస్తాము, 6 monthsలో మాకు ఇదే రేట్కి ఇస్తారా అంటే డెఫినెట్లీ అలా కూడా ఇంకొక స్కీమ్ ఉంది, అది కూడా చెప్తాను. సో మా దగ్గర పాత బంగారం లేదండి, అమౌంట్ ఉంది, అది కూడా డిపాజిట్ చేయొచ్చు అంటే డెఫినెట్లీ మీరు చేయొచ్చండి. ఒకవేళ మీ దగ్గర 3 లక్షల అమౌంట్ ఉందనుకోండి, మన దగ్గర ఎక్కడైనా అండి 1,99,000 క్యాష్ ఇవ్వచ్చు, ఇంకో 1 lakh లేకపోతే ఏ అమౌంట్ అయినా మీరు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో 3 లక్షలు మీరు తెచ్చారు, అది ఇవాళ డేట్ January 16th 2025 నాడున మీరు తీసుకొస్తే ఇవాళ రేట్ బట్టి అంటే టుడేస్ రేట్ మనకి ఎంత ఉందంటే 7,390 రూపాయలు రేట్ ఉంది. అంటే ఇవాళ రేట్ బట్టి 3 లక్షల అమౌంట్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే వెయిట్ మనకు వచ్చేసి నేను చెప్తాను, 3 లక్షలు డివైడెడ్ బై ఇవాళ రేట్ వేస్తే 40 గ్రాముల 595 మిల్లీలు మనకి వెయిట్ మన ఖాతాలో పడిపోతుంది. సో మీరు Jan 16th 2025 నాడున మీకు బాండ్ పేపర్ మీద పత్తాగా 3 లక్షల అమౌంట్ మీరు ఇచ్చినట్టు, రేటు 7,390 రూపాయలు లాక్ అయిపోయినట్టు, ఇంత వెయిట్ అంటే 40 గ్రాముల 595 మిల్లీలు మీ బంగారం డిపాజిట్ అయినట్టు మేము రాసిచ్చేస్తాం. సో మీరు ఆఫ్టర్ 6 months అంటే జూన్ 16th 2025 తర్వాత ఏ రోజు వచ్చినా 40 grams 595 మిల్లీస్ గోల్డ్ని విత్ జీరో వేస్టేజ్ అండ్ జీరో మేకింగ్ అంటే ఎలాంటి తరుగు మజూరీ లేకుండా జీరో వేస్టేజ్ అండ్ జీరో మేకింగ్ డైరెక్ట్గా మీరు 40 గ్రాముల 595 మిల్లీలు తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఏమైనా స్టోన్స్ బీట్స్ ఉంటే ఎక్స్ట్రా అమౌంట్ ప్లస్ GST పడుతుంది అంతే. సో మనం అనుకోవచ్చు మరి మీ దగ్గర 6 నెలలు పెడితే మాకేంటండి బెనిఫిట్ అంటే, ఈ జీరో వేస్టేజ్ జీరో మేకింగ్ ఎప్పుడు మన ముకుందాలో జీరో మేకింగ్ ఉంటుందండి. ఈ జీరో వేస్టేజ్ అంటే తరుగు ఏదైతే జీరో ఉందో అదే మన దగ్గర బెనిఫిట్. అంటే ఇప్పుడు ఒకవేళ 40 గ్రాముల 595 మిల్లీలకి 12% వేస్టేజ్ చేస్తే ఇంచుమించు మనకి 4 గ్రాముల 871 మిల్లీల తరుగు అనేది మనము బెనిఫిట్గా పొందొచ్చు. అంటే అమౌంట్ ప్రకారంగా 39,000
రూపాయలు మీకు బెనిఫిట్ వస్తుంది. 3 లక్షల గోల్డ్ 3 లక్షల అమౌంట్ మీరు పెడితే 6 నెలల తర్వాత తీసుకుంటే ఇంత వేస్టేజ్ అమౌంట్ మీరు బెనిఫిట్గా సేవ్ చేసుకోవచ్చు. సో ఈ స్కీమ్కైనా వెళ్ళొచ్చు, ఆ స్కీమ్కైనా వెళ్ళొచ్చు అండి.